డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని రాజగోపాల్ సెంటర్లో ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 13వ శాఖను ఘనంగా ప్రారంభించారు. గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఆశీస్సులతో మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర సహకార పట్టణ బ్యాంకుల క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర గురువారం ప్రారంభోత్సవం నిర్వహించారు. నమస్కారాలు. ఈరోజు మన మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకింగ్ సంస్థ రామచంద్రాపురంలో మన 13వ బ్రాంచ్గా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ఫెడరేషన్ అధ్యక్షులు మరియు కాకినాడ టౌన్ బ్యాంక్ అధ్యక్షులు అయినటువంటి శ్రీ చిట్టూరి రవీంద్ర గారు పూర్ణ హస్తాలతోటి ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అతిథులు, విశిష్ట అతిథులు శ్రీమతి శ్రీదేవి గారు, మున్సిపల్ చైర్పర్సన్, తాతారెడ్డి గారు, కామర్స్ ప్రెసిడెంట్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఏజీబీవి సత్యనారాయణ గారు, ఆకుల బాబు అనబడే సత్యనారాయణ గారు, మాజీ వెస్ట్ గోదావరి పిసిసిబి అధ్యక్షులైనటువంటి సత్యనారాయణ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్త, ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి శ్రీ జగన్నాథ వర్మ గారు ఇత్యాదులందరూ కూడా ఈ పుర ప్రముఖులందరూ వేయించేసి మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకింగ్ సంస్థని ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా మీ ద్వారా వారికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహారాజా కోఆపరేటివ్ సంస్థ రిజర్వ్ బ్యాంక్ అధికారులు, రిజర్వ్ బ్యాంకు వ్యవహార పరిధిలోనే ఉన్నటువంటి సంస్థ అని చెప్పేసి మీకు మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ఈ 26 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజుకి మా దగ్గర ఉన్నటువంటి డిపాజిట్స్ దాదాపు 365 కోట్ల రూపాయలు డిపాజిట్స్ మేము ఈరోజు కలిగి ఉన్నాం. అలాగే లోన్స్ విషయంలో కూడా వచ్చేటప్పటికి ఈ రోజుకి దాదాపు 230 కోట్ల రూపాయలు లోన్స్ ఇచ్చున్నాం. మొత్తం వెరసి మా బిజినెస్ దాదాపు 575 కోట్ల వరకు కూడా మేము బిజినెస్ చేస్తున్నాం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. దాదాపు 33,000 అకౌంట్స్కి మెంబర్స్ ఉండే అకౌంట్స్ ఉండే వారందరికీ కూడా మేము సర్వీసు ప్రొవైడ్ చేయడం, సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో మేము గత సంవత్సరం నుంచి మొట్టమొదటి స్థాపించబడినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేము లాభాల బాటలో ఉన్నాం. ఈ రోజు వరకు గత 25 సంవత్సరాల్లో కూడా మేము డివిడెండ్ ఇచ్చేటువంటి బ్యాంక్గానే నమోదు అయి ఉన్నామని చెప్పేసి మీ అందరికీ ఒకసారి మీ పత్రికా ముఖంగా, మీ మీడియా ముఖంగా ఒకసారి సీనియర్ సిటిజన్స్కి ఏమన్నా సీనియర్ సిటిజన్స్కి 0.5% ఎడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు సీనియర్ సిటిజన్సే కాదు, మీ జూనియర్ సిటిజన్స్ అంటే ఎవరైతే యువత ఉన్నారో అప్ టు 25 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వాళ్ళకి కూడా సీనియర్ సిటిజన్స్కి ఏదైతే మేము ఫెసిలిటీ ఇస్తున్నామో 0.5% ఇస్తున్నామో అదే 0.5% కూడా ఆ జూనియర్స్కి అంటే యువ స్కీమ్లో ఉన్నటువంటి డిపాజిట్ హోల్డర్స్ అందరూ కూడా జరుగుతుంది. ఎందుచేతంటే ఈ యువతని బ్యాంకింగ్ వైపు నడిపించాలి. ఫ్యూచర్ బ్యాంకింగ్ వ్యవస్థకి ఉంది డిజిటలైజేషను, కంప్యూటరైజేషను, రాబో రోజుల్లో ఏఐ వస్తుంది. అంచేత పిల్లలకి కూడా తెలియవలసినటువంటి బ్యాంకింగ్ సంస్థ గురించి